ఓకే తీసుకున్నారు. ఓకే ఓకే కృష్ణ గారు స్టేజ్ మీద రండి సార్, స్టేజ్ మీద రండి. రమేష్ గారు స్టేజ్ మీద రండి. సరే ఇక్కడ క్యాంప్ 7 సంవత్సరాల సంస్థ నుంచి డైరీ ఇనాగరేషన్ ఆఫ్ సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ప్రతి అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్సీ మూర్తి. నేను సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ సికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. అయితే ఈ గత సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ అనేది బ్రాహ్మిన్స్ కోసం అనేది ఏర్పాటు చేసిన యొక్క ఇది అయితే 2018లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి బ్రాహ్మణ వ్యాపారవేత్త అందరూ కూడా ఈ బిజినెస్లో పాల్పంచుకోవాలని చెప్పేసి 2018లో మనం స్టార్ట్ చేసామండి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగానే మరి ఈ రోజున 7th యానివర్సరీ దాకా మనం వచ్చాము. ప్రతి సంవత్సరం మన మ్యారీగోల్డ్ మరి గ్రీన్ పార్క్ హోటల్లో మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా మన పెద్దలందరినీ కూడా గవర్నమెంట్ సంబంధించిన పెద్దలందరినీ కూడా మన హైదరాబాద్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారవేత్తల్ని, మరియు కర్ణాటకలో ఉన్న వ్యాపారవేత్తల్ని అందరి బ్రాహ్మిన్స్ని కూడా ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారు, అలాగే చెన్నై నుంచి వచ్చారు, విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి కూడా రావడం జరిగింది అందరూ కూడా. అలాగే హైదరాబాద్లో ఉన్న మన బ్రాహ్మణ వ్యాపారవేత్తలైన ప్రదీప్ కుమార్ గారు, మరి నరేంద్ర కామరాజ్ గారు, మరి హరకర్ వేణుగోపాల్ గారు, వేణుగోపాలాచారి గారు, మరి సత్యం శ్రీరంగం గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా మన వ్యాపారవేత్తలందరూ కూడా ఈరోజు సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంతోనే దాంతో పాటుగా యానివర్సరీ ఫంక్షన్ అనేది ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దీనికి దాదాపు 250 మంది వరకు రావడం జరిగింది మన బ్రాహ్మణ వ్యాపారవేత్తలందరూ కూడా. వారితో అందరి సమక్షంలో ఈ యొక్క డైరీ లంచ్ అనేది 2020 సంబంధించిన డైరీ లంచింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో ఏంటంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపారం గురించి డైరీలో అనేది యాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క బిజినెస్ అభివృద్ధి చేసుకోవడానికి మన సనాతన అనేది ఎంతో ఉపయోగపడుతుంది. గత 7 సంవత్సరాలుగా చూసుకున్నట్టే కనుక ఎంతోమంది వ్యాపారవేత్తలు ప్రతి సంవత్సరానికి కూడా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ చేసిన దానికన్నా ఈ ఇయర్ యొక్క టర్న్ ఓవర్ చేసుకుని అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మేము వాళ్ళందరికీ కూడా 150 మంది వరకు దాన్ని గుర్తించేసేసి ఎవరైతే కనుక లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఒక డబుల్ టర్న్ ఓవర్ చేశారో వాళ్ళందరినీ దాదాపు 150 మంది వరకు మనం గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మినిస్టర్ గారి చేత మన యొక్క ఈ రోజున మరి వాళ్ళకి స్పెషల్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త మెంబర్స్ కూడా దాదాపు 1200 మంది ఈసారి ఈ యొక్క కార్యక్రమంలో మెంబర్స్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక మెంబర్షిప్ అనేది కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం లాగా ఈ యొక్క సంవత్సరం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఏవైనా కనుక ఇబ్బందులు వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. వాళ్ళ బ్యాంకు నుంచి కావాల్సిన లోన్స్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఫండింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పటి వరకు కనుక ఎవరైతే కనుక మనం ఉన్నారో కొత్త ఐడియాస్తో కనుక మనకి ఎవరైతే వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక కొత్త ఐడియాస్తో కనుక డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు ముందు కనుక ఐడియాస్తో ముందుకు వచ్చినట్లయితే కనుక మన సంస్థలోనే ఇప్పటివరకు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతోమంది ముందుకు రావడం జరిగారు. అలాగే దాదాపు మన నరేంద్ర కామరాజ్ గారే దాదాపు 10 మందికి ఇప్పటివరకు కూడా ఇలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మీ దగ్గర ఐడియా ఉండి బిజినెస్ చేయదలుచుకున్న ఎవరైతే కనుక చేద్దాం అనుకున్న ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే కనుక మన యొక్క ఫండింగ్ అనేది ఈ యొక్క సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన మీడియా మిత్రులకి మరియు అలాగే పెద్దలందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు.